హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ది మంకీ' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి ఈ కిల్లర్ డాల్స్ మూవీస్ ఉన్నాయి కదా! 'యానబెల్', 'ద బాయ్' ఇలా ఏవైతే మూవీస్ ఉన్నాయో ఇది కూడా వాళ్ళ కేటగిరీలోకే ఎళ్తదనమాట. ఇంతకీ ఈ మూవీ ఆ మూవీస్‌తో కంపీట్ అయ్యేలా ఉందంటే అస్సలు లేదు. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ బావుంది గానీ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా తీశారు. ఏది మనకి క్లియర్‌గా చూపించరమాట. దానివల్ల కొంచెం ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు. మూవీ చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ ఉంది. ఎండింగ్ గూడా అలాగే ఉంది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి మనకి 1 అవర్ 30 మినిట్స్ అండ్ మనకి ఇది తెలుగు డబ్‌లో గూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే బావుంది. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి ఒక ట్విన్ బ్రదర్స్‌ని చూపిస్తారన్నమాట. ఈ ట్విన్ బ్రదర్స్‌కి ఒక మంకీ బొమ్మ అయితే దొరుకుతది. యాక్చువల్‌గా ఈ మంకీ బొమ్మ గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ బొమ్మ ఏంటంటే దీనికి ఎవరైనా వెనక నుంచి కీ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇది ఒక హ్యాండ్ రైజ్ చేసి దాని దగ్గర ఉన్న స్టిక్ అనేది తిప్పుతదనమాట. ఆ టైంలో ఇది ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని చంపాలని ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటది. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటదని మనకైతే మూవీలో క్లియర్‌గా చూపించలేదు. ర్యాండమ్‌గా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటది. దాని సెలెక్షన్ అనేది అయిపోయిన తర్వాత అది డ్రమ్స్ అనేది కొడతదనమాట. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడున్న ఏదైనా ఒక కిల్లర్ ఆబ్జెక్ట్ కానీ ఏదో ఒక దాంతో వాళ్ళైతే చనిపోతారనమాట. ఇది మంకీ గురించి. అండ్ తర్వాత ఈ బొమ్మ వీళ్ళ లైఫ్‌లోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ లైఫ్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయి? అసలు ఏం జరిగింది? వీళ్ళు దాన్ని వదిలించుకోగలిగారా లేదా? అన్నది మనకి స్టోరీ మాట. ఇంతకీ మూవీలో బాగున్నవి ఏమైనా ఉన్నాయంటే కొంచెం ఆ కిల్లింగ్ సీన్స్ మాట. అవి కొన్ని సీన్స్ అయితే కొంచెం క్రియేటివ్‌గా ఉన్నాయి. ఒకటేంటంటే నాకు హనీ బీస్‌తో ఒకటి చంపుతారు. అదొకటి కొంచెం బా అనిపించింది. మిగతావన్నీ కొంచెం పర్లేదు. అవన్నీ మనకి 'ఫైనల్ డెస్టినేషన్' మూవీలో ఆల్రెడీ చూసేసాం. ఆ సీన్స్‌ని ఇన్‌స్పైర్ అయ్యి దీంట్లో పెట్టేసారనమాట. సో, మిగతావన్నీ పర్లేదు, యావరేజ్. అండ్ ఇంకొకటి స్టోరీ అయితే అస్సలు బాలేదు. నాకేం అర్థం కాలేదు ఫస్ట్. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా రాసుకున్నాడు స్క్రిప్ట్ అనేది. వాళ్ళు మనకి ఏం క్లియర్‌గా చూపిద్దాం అనుకున్నారని వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ మంకీ బ్యాక్ స్టోరీ అనేది అసలు చూపించలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అని చూపించలే. దాని గురించి మనకి చిన్న ఇంట్రడక్షన్ లాంటిది కూడా ఏమి ఇవ్వలే. ఏదో మధ్యలో ఒక సీన్ వచ్చి చెప్తది ఇలా ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని చంపేస్తదని చెప్పి ఒకటి చూపిస్తారు అంతేగాని ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఇలా చేస్తుంది అనేదైతే మనకు చూపించలే. అండ్ ఎండింగ్ కూడా అంతగా అయితే ఏం బాలేదు. ఏదోలా ఉంది. ఒక కన్‌ఫ్యూజ్డ్ ఎండింగ్ మాట. ఇంకొకటి ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్ట్ అనేది అస్సలు ఉండదనమాట. ఆ కనెక్షన్ వాళ్ళకి ఉండదు. మనం కూడా ఫీల్ అవ్వమన్నమాట. అలా ఉంటది. ఏంటో వాళ్ళు పైపైన మాట్లాడుకుంటుంటారు. ఆ కాన్వర్జేషన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అయితే అస్సలు లేవు. సరే, ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే స్కిప్ చేసేయమని చెప్తా. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీని ఏదో బాగా లేపుతున్నారు. మధ్య మధ్యలో ఈ మూవీ పేరనేది వినిపించింది గానీ మూవీలో అయితే ఏం లేదు. అంతా డొల్లమాట. సో, స్కిప్ చేసేయడం బెస్ట్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.